ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ని మెడికల్ హబ్గా హ్యూమన్ క్యాపిటల్గా తీర్చిదిద్దాలనే ఒక గొప్ప ఆశయంతో అనేక అద్భుతమైన సంస్కరణలను తీసుకొచ్చినటువంటి ఏకైక నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి 6 నెలల కాలంలో మనం చూస్తూ ఉన్నాము. ఏంటయ్యా జరిగింది అంటే, ఆరోగ్యశ్రీని ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. ఆరోగ్య ఆసరా ఊసే లేదు, సురక్ష ప్రస్తావనే లేదు, ఫ్యామిలీ డాక్టర్ లేదు, నాడు నేడు లేదు, కొత్త మెడికల్ కాలేజీలు లేవు, అట్టకెక్కిన 108, 104 సేవలు. అంటే ఒకసారి ఆలోచన చేయండి. జగనన్న హయాంలో మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ విధంగా రాష్ట్ర ప్రజలకు వైద్య సేవలు అందించామనేటువంటి విషయం. ఒక ఆరోగ్యశ్రీనే తీసుకుందాం. మరి ఆరోగ్యశ్రీ పేదవాడి ఆరోగ్యానికి ఎంతగానో భరోసానిచ్చినటువంటి పథకం ఆరోగ్యశ్రీ. మరి ఆరోగ్యశ్రీ మనం చూసినట్టయితే ఉన్నటువంటి ఆరోగ్యశ్రీని మనం మెరుగులు దిద్ది 3257 ప్రొసీజర్లకి మనం తీసుకువెళ్ళాం. అలాగే నెట్వర్క్ హాస్పిటల్ యొక్క సంఖ్యని కూడా గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా మనం పెంచడం జరిగింది. 5 లక్షల వరకు వర్తించేటువంటి లిమిట్ ఉన్నటువంటి మరి ఆరోగ్యశ్రీని 25 లక్షల వరకు కూడా మనం పెంచి తీసుకువెళ్ళటం జరిగింది. అలాగే ఇక ఆరోగ్యశ్రీకి ఒక సరికొత్త డైమెన్షన్ని యాడ్ చేస్తూ ఆరోగ్య ఆసరా అంటూ ఒక పేషెంటు ఏదైనా సర్జరీ అయ్యి మరి అయిన తర్వాత డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళి కోలుకునేటువంటి సమయంలో, అంటే రికవరీ పీరియడ్లో వారికి ఆర్థికంగా ప్రభుత్వమే అండగా ఉండాలి అని భావించి జగనన్న ప్రభుత్వం ఆరోగ్య ఆసరా అని చెప్పి ఒక రోజుకి 225 రూపాయల చొప్పున నుంచి గరిష్టంగా 5,000 వరకు మరి ఫినాన్షియల్ అసిస్టెన్స్ని అందించి ఆ రోగి కోలుకునేటువంటి సమయంలో కూడా ప్రభుత్వము ఏ విధంగా ఆరోగ్య ఆసరా అంటూ అండగా ఉన్నటువంటి పరిస్థితులు మీరందరూ కూడా చూశారు. మరి ఇప్పుడు అలాంటి గొప్ప ఇనిషియేటివ్స్, అలాంటి గొప్ప నోవెల్ స్కీమ్స్ని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారో అవేవి కూడా మరి ఇప్పుడు మనకు పూర్తి స్థాయిలో కూడా మనం చూసినట్టయితే ఏమాత్రం కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఇక మనం చూస్తూ ఉన్నాము కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఈ కూటమి ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారంగా ఆరోగ్యశ్రీని ఏ విధంగా కూడా నిర్వీర్యం చేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాము. ఆరోగ్యశ్రీ బదులు ఆరోగ్యశ్రీ అసలు అవసరమే లేదని, ఏవో ఇన్సూరెన్సు స్కీమ్లని, ఏవో పాలసీలని ఒక పద్ధతి ప్రకారం మనం చూస్తున్నట్టయితే ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చేస్తున్నారు. ఇక ఆరోగ్య ఆసరాన్ని ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు, ఊసే లేదని చెప్పొచ్చు. ఇక నెట్వర్క్ హాస్పిటల్లో పరిస్థితికి వస్తే చెల్లించాల్సినటువంటి పెండింగ్ బిల్స్ ఏమాత్రం కూడా చెల్లించడం లేదు. ఇక ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ మీ అందరికీ కూడా తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారి ఒక గొప్ప ఆలోచన, ఒక అద్భుతమైన కాన్సెప్ట్ అని చెప్పొచ్చు ఈ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్. గ్రామాల్లోనే వైద్య సేవలు అందించేటువంటి ఒక గొప్ప ఆలోచన. అవసరమైన ప్రతి ఇంటికి కూడా గవర్నమెంట్ డాక్టర్ వెళ్ళి ఆ ఇంట్లోనే వైద్య సేవలు అందించేటువంటి ఒక గొప్ప ప్రోగ్రామ్ ఈ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్. మరి ఈరోజు చూస్తుంటే ఇక ఈ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ కూడా ఏమాత్రం కూడా ఈ కూటమి ప్రభుత్వం పట్టించుకోనటువంటి పరిస్థితి. ఇక ఆరోగ్య సురక్ష, స్పెషాలిటీ డాక్టర్లను ఆ గ్రామంలోనే వారిని పంపించి అక్కడే ఆ గ్రామస్తులకు చక్కటి
వైద్య సేవలు అందించేటువంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం ఈ ఆరోగ్య సురక్ష. మరి ఈ కార్యక్రమం ఊసేలేదు. ఇక 108, 104 సేవలు మనం చూస్తూ ఉన్నాం. ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు 108 అనే అంబులెన్స్లను తీసుకురావటము మనం అప్పుడు అప్పటి నుంచి ఇప్పటికి కూడా ప్రజల కోసము, పేదవాడి కోసము, ఏ ఇబ్బంది అయినా, ఏ ప్రాణాపాయ పరిస్థితుల్లో అయినా కూడా వాళ్ళకి ఎంబటే అందుబాటులో ఉండే విధంగా ఈ 108 సేవల్ని వారు ఇంట్రడ్యూస్ చేశారు. ఈ 108 అనేది దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఈరోజు మనం చూస్తే దేశం మొత్తం కూడా 108 వెహికల్స్ మనకు కనిపిస్తాయి. ఆపదలో ఉన్న వాళ్ళని రక్షిస్తూ, కాపాడుతూ ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి ఇవి దర్శనం అవుతూ ఉంటాయి. అలాంటి ఒక గొప్ప ఇనిషియేటివ్ని ఆనాడు వైఎస్ఆర్ గారు తీసుకొస్తే అదే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ 108ని, ఈ 104ని రివాంప్ చేస్తూ, దీన్ని స్ట్రెంగ్తన్ చేస్తూ అనేక రిఫార్మ్స్ వీటిలో తీసుకురావడం జరిగింది. మనం చూసినట్టయితే ఈ 104 వెహికల్స్ని 976 కొత్త వాహనాలు మనం కొనుగోలు చేశాం. ఈ 108 అంబులెన్స్ చూస్తే 768 వరకు కూడా తీసుకెళ్ళాం. గతంలో మనం చూసినట్టయితే మనం అధికారంలోకి వచ్చే నాటికంటే అప్పటి టీడీపీ హయాంలో 531 ఉండేవి. వీటిని మనం 768 వరకు కూడా పెంచాము. ఇవే కాకుండా ప్రత్యేకించి ట్రైబల్ ఏరియాస్ కోసం ప్రత్యేకించి 104, 108 వెహికల్స్ని కొనుగోలు చేసి అద్భుతమైన సేవలు ప్రత్యేకించి వారికి అందుబాటులోకి మనం తీసుకొచ్చాము. అంటే పేషెంట్ని ఒక గోల్డెన్ అవర్లో రక్షించుకోవాలనేటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉండింది కాబట్టి ఇవన్నీ కూడా మనం తీసుకొచ్చాము. ఇవి తీసుకురావడమే కాదు, చక్కగా వీటి యొక్క ఇంప్లిమెంటేషన్, వీటి కోసము ఎమర్జెన్సీ కాల్ సెంటర్స్, వీటిని మానిటర్ చేయడము, అండ్ ఇంతకుముందు లేనటువంటి అడ్వాన్స్మెంట్తో ఉన్నటువంటి వెహికల్స్ని మేము తీసుకొచ్చి, అలాగే ఇంతకుముందు ఉన్నటువంటి వెహికల్స్ కూడా ఏదన్నా కండిషన్లు లేకపోతే మనకే ఎక్కడో రోడ్డు మీద ఎక్కడో ఆగిపోతున్నదో కాదు, మనమే వాటిని చెక్ చేసి, వాటి కండిషన్ చెక్ చేసి మనమే కొన్ని తీసేసి మళ్ళీ మనమే కొన్ని కొత్తవి తీసుకొచ్చి దాంతోపాటు ఇంకా కూడా ప్రజలందరికీ ఎక్కడ కూడా అంతరాయం కలగకూడదు అని చెప్పి బ్రహ్మాండంగా ఇటు సేవలు ఉండాలి అని చెప్పి మరి మనం ఇవన్నీ కూడా తీసుకొచ్చి స్ట్రెంగ్తన్ చేసి మనం ముందుకు వెళ్తూ ఉంటే మరి మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు, ఏదో జరిగిపోయినట్టు, అసలు ఏదేదో అయిపోయినట్టు, అసలు మన జగన్ గారి హయాంలో అసలు ఏం బాగాలేదన్నట్టుగా మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి మంత్రి గారు తెలిసి మాట్లాడుతున్నారు, తెలియ మాట్లాడుతున్నారు, నాకైతే అర్థం కావట్లే. మీ అందరికీ కూడా తెలుసు, జగన్ గారి హయాంలో మా ప్రభుత్వంలో 108 సేవలు ఫోన్ చేసిన 15 నిమిషాలకి, అర్బన్ ఏరియాస్లో ఫోన్ చేసిన 15 నిమిషాలకి వెహికల్ అక్కడ ఉండేలాగా మేము దానికి కావాల్సినటువంటి చర్యలు అన్నీ కూడా తీసుకున్నాం. మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చాక ఎవరన్నా ప్రాణాపాయంలో ఉండి 108కి ఫోన్ చేస్తే గంటల తరబడి కూడా వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. అంటే ఒక్కటి ఆలోచించండి, అంటే ఈరోజు ఎవరికన్నా ఒక ఇబ్బంది వస్తే 108 రావాలంటే గంటల తరబడి వెయిట్ చేస్తున్నామంటే ఎవరిది బాధ్యత? ఆ ప్రాణాపాయంలో ఉన్నటువంటి వ్యక్తికి ఏమన్నా అయితే బాధ్యత ప్రభుత్వానికి కాదా అండి? ఏంటి ఈ నెగ్లిజెన్సీ? ఈ నెగ్లిజెన్సీ మీది కాదా? ఈ రోజున 6 నెలలైంది మీరు అధికారంలోకి వచ్చి, ఇప్పుడు కూడా మేము బ్రహ్మాండంగా చేశాం. 6 నెలలైంది మీరు వచ్చి, మీకు చేతనైంది మీరు చేయండి, మీరు మంచి చేయండి, ఈ సర్వీసెస్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేయండి, మీరు మంచి సేవలు అందించండి. ఇవి అందించకుండా మీరు మాటలు చెప్తూ మమ్మల్ని ఏదో మా మీద బురద జల్లుతూ, ఇక బహుశా మీకు మనకు ఒక ఉదాహరణ చెప్పొచ్చు. ఏదైనా ఒక కుక్కని మనం చంపేయాలనుకోండి, దానికి ముందే పిచ్చిది అని ఓ ముద్రేస్తారు. అలాగే ఇక వాళ్ళకి ఏదన్నా ఈ కంపెనీ కాకుండా ఇంకో కంపెనీని మార్చుకోవాలనుకుంటున్నారో, మరి వేరే వాళ్ళకి అప్పచెప్పాలనుకుంటున్నారు, వాళ్ళ ఉద్దేశం ఏమో తెలియదు. ఇక బాగాలేదు అన్నాక ఇక చిన్నగా వాళ్ళు మార్చుకోవచ్చు కదా. సో కాబట్టి ఇలాంటి మీన్ థాట్స్ ఉండి ఏదో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద బురదేస్తే అయిపోతుంది అని చెప్పి ఇలాంటి మాటలు చెప్తే ప్రజలందరికీ కూడా తెలుసు ఏ విధంగా మేము వైద్య సేవలు అందించామో. ఈ రోజున మీరు మంచిగా అందించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీ మీద ఉంది. మీ బాధ్యతను మీరు సక్రమంగా నెరవేర్చండి అని తెలియజేస్తున్నాం.
ఇక మెడికల్ కాలేజెస్. Keeping in view of the first and foremost need of tertiary care in the state of Andhra Pradesh, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 17 కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని సుమారు 8,500 కోట్ల వ్యయంతో ఒక్కో కాలేజ్కి 500 కోట్లు ఖర్చు చేస్తూ 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని తీసుకురావాలనేటువంటి ఒక గొప్ప ఆలోచనకి శ్రీకారం చుట్టారు. మరి ఒక ఆలోచన ఉంటేనే సరిపోదు, దీనికి సరైన ఆచరణ కూడా ఉండాలి అని భావించి కూర్చొని చక్కగా ఒక యాక్షన్ ప్లాన్ వేయడం జరిగింది. దీన్ని 3 ఫేజెస్ కింద మనం డివైడ్ చేసుకున్నాం. సో ఫస్ట్ ఫేజ్ వచ్చేసి 2023 to 2024 విజయనగరం, రాజమండ్రి, మచిలీపట్నం, ఏలూరు, నంద్యాల ఫస్ట్ ఫేజ్లో మనం ఈ కాలేజెస్ అనుకున్నాం. అలాగే సెకండ్ ఫేజ్లో కొన్ని కాలేజెస్ అనుకున్నాం, థర్డ్ ఫేజ్లో కొన్ని అనుకున్నాం. సో ఈ ఫస్ట్ ఫేజ్కి సంబంధించి ఈ కాలేజెస్ని మనం అనుకున్నట్టుగా ఏదైతే ఒక టైం లైన్ మనం అనుకున్నామో అనుకున్న విధంగా ఈ కాలేజెస్ని మనం ప్రారంభించి అందుబాటులోకి తీసుకువచ్చి మరి 2023 to 2024కి సంబంధించి మనము ఒక్కో కాలేజ్కి 150 మెడికల్ సీట్లు అంటే ఎంబీబీఎస్ సీట్లు అంటే మొత్తం 5 కాలేజీలకి 750 ఎంబీబీఎస్ సీట్లని మనం అందుబాటులోకి తీసుకొచ్చి ఈ కాలేజెస్ని ప్రారంభించి మరి వైద్య విద్య అభ్యసించాలనుకుంటున్నటువంటి ఎంతోమంది విద్యార్థులకు ఒక హోప్గా నిలిచి మరి ప్రారంభించినటువంటి పరిస్థితి జగనన్న ప్రభుత్వంలో నెలకొన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. మరి ఫేజ్ టూ మేము అనుకున్నటువంటి ఆదోని, పాడేరు, పులివెందల, మార్కాపురం, మదనపల్లి. మరి ఈ కాలేజెస్ విషయానికి వస్తే ఇవి ఈ సంవత్సరం ప్రారంభం కావాల్సినటువంటి కాలేజెస్. ఇవి మీ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, దయచేసి ఇవి అబ్జర్వ్ చేయాలి మీరందరూ కూడా. ఏవైతే మేము ఈ సంవత్సరం టార్గెట్ పెట్టుకున్నటువంటి 5 కాలేజెస్ నేను ఇప్పుడు మీకు చెప్పానో ఈ కాలేజెస్కి సంబంధించి దీని యొక్క ఫ్రేమ్వర్క్ అంతా కూడా, దీని యొక్క కన్స్ట్రక్షన్ కూడా, ఈ ఫొటోస్ అన్నీ కూడా మీకు చూపించేవి జనవరి నెలవి, ఈ సంవత్సరం జనవరి నెలవి. అంటే ఇప్పుడు ఈ రోజుకి 10 నెలలు దాని గురించి మనం మాట్లాడుతూ, సో 10 నెలలు అయిందనమాట. ఇవి అప్పటి స్టేటస్. ఇది ఆదోని మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి స్టేటస్ మీకు కనిపిస్తూ ఉంది. హాస్పిటళ్ళు, కాలేజ్ బ్లాక్స్, హాస్టల్ ఆదోని. ఇది మదనపల్లి మెడికల్ కాలేజ్ సంబంధించి మీకు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది కాలేజ్ బ్లాకు, బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్. పాడేరు కూడా మీకు కనిపిస్తూ ఉంది హాస్పిటల్, కాలేజ్ బ్లాక్, హాస్టల్స్ మీకు కనిపిస్తూ ఉన్నాయి, బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్. అలాగే మార్కాపురం దీనికి కూడా మీకు కనిపిస్తూ ఉంది కాలేజ్ బ్లాక్స్, గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్. ఇంకా పులివెందులకు సంబంధించి కూడా మీరు చూసినట్టయితే హాస్పిటలు, మెడికల్ కాలేజు, ఇది దయచేసి అబ్జర్వ్ చేయవలసిందిగా కోరుతున్నాను. బాయ్స్ హాస్టలు, ఇది గర్ల్స్ హాస్టలు మీరు చూస్తూ ఉన్నారు అందరూ. ఇవి ఎప్పటి సంగతి నేను మాట్లాడుతూ ఉన్నా, ఈ సంవత్సరం జనవరి నెలలో ఫొటోస్ నేను మాట్లాడుతూ ఉన్నా. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ స్టేటస్ గురించి నేను చెప్తా ఉన్నా. అంటే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది బాయ్స్ హాస్టల్ ఎంతవరకు కట్టడం అయిందో, గర్ల్స్ హాస్టల్ ఎంతవరకు కట్టడం అయిందో మనకు కనిపిస్తూ ఉంది. మరి మనం చూస్తూ ఉన్నాము మంత్రి గారు అవగాహన ఉండి మాట్లాడుతున్నారా, అవగాహన లేక మాట్లాడుతున్నారా, లేదా కాలేజ్లు వాళ్ళు తీసుకురావట్లేదు కాబట్టి ఆ నెపము మా మీద వెయ్యాలని, మళ్ళీ పొరపాటుని కాలేజ్ కనుక వస్తే ఈ క్రెడిట్ అంతా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది కాబట్టి ఈ మంచి పని నుంచి చేయదలుచుకోలేక వాళ్ళ బాధ్యత నుంచి తప్పుకుంటూ ఏదో సాకుతో ఈ నెపం మన మీద వేయాలని చూస్తున్నట్టు అర్థమవుతోంది. ఏంటంటే ఏమంటున్నారు, ఈ హాస్టల్స్ అంటే మనం కట్టలేదంట, ఈ హాస్టల్స్ మీకు కనబడుతున్నటువంటి ఈ హాస్టల్స్ని మనం కట్టలేదు కాబట్టి అందుకని మనకు మెడికల్ కాలేజ్కి మనకు పర్మిషన్ రాలేదు అని మంత్రి గారు మాట్లాడుతున్నారు. కౌన్సిల్లో చూస్తూ ఉన్నాం. జనవరిలోనే ఇక్కడ దాకా ఈ హాస్టల్స్ వస్తే ఆ తర్వాత మనకు కోడ్ వచ్చింది.
అప్పటికి వర్క్ ప్రోగ్రెస్ జరుగుతుంది. వార్ ఫుటింగ్ బేసిస్లో నేను చెప్పినటువంటి 5 కాలేజెస్ని ఈ సంవత్సరం ఈ అకాడమిక్ ఇయర్లో ప్రారంభించాలి అనేటువంటి ఉద్దేశంలో ప్రోగ్రెస్ నడుస్తూ ఉంటే ఈ పాటికి కంప్లీట్ కూడా అయిపోయాయి. మరి ఈ సాకుతో కాలేజ్ పర్మిషన్ రాలేదని మంత్రి గారు మాట్లాడుతూ ఉంటే ఏమనాలి? ఇదే కాదు, ఇంతలా ఈ స్టేటస్ ఇలా ఉంటే మళ్ళా దీన్ని మాకు కాలేజ్ వద్దని, మాకు కాలేజ్ పర్మిషన్ వద్దని చెప్పేసి మళ్ళీ వీళ్ళే నేషనల్ ఎన్ఎంసీకి లెటర్ రాస్తారు. ఈ లెటర్ కూడా మీకు చూపిస్తాను, ఇది మీకు అందజేస్తాను. ఈ లెటర్ ఏమని రాస్తున్నారండి, ఇందులో ఏమని రాశారంటే ఈ లెటర్లో క్లియర్గా మెన్షన్ చేశారు. జస్ట్ వీళ్ళు రాసింది, వాళ్ళు రిప్లై ఇచ్చింది మీకు చదివి వినిపిస్తాను. డాక్టర్ బాయస్సా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పులివెందుల had submitted its application for the establishment of the new UG medical college for the academic year 2024 to 25 after the decision taken by the first appeal committee of the commission. The Medical Assessment and Rating Board granted the letter of permission for establishment of new medical college with 50 MBBS seats at Dr. Vyasa Government Medical College, Pulivendula, Andhra Pradesh. ఇది ఫస్ట్ వాళ్ళు ఇచ్చారు. దీంట్లో వాళ్ళు 50 సీట్లకు పులివెందుల మెడికల్ కాలేజ్కి పర్మిషన్ గ్రాంట్ చేస్తే నెక్స్ట్ ఏమైందంటే వీళ్ళు లేమన్ లెటర్ పెడతారు. మీన్ వైల్ ద ఎన్ఎంసీ హ్యాస్ రిసీవ్డ్ ఎ లెటర్ డేటెడ్ 10/9/2024 from the office of the DME Andhra Pradesh stating that Dr. Vyasa Government Medical College Pulivendula is not in a position to offer the infrastructure facilities completely for the upcoming students due to the delay in the execution of works, hence requested NMC not to consider admissions in this academic year 2024 to 25. ఇది మన వాళ్ళు రాశారు. మన వాళ్ళు మనమే రెడీగా లేము, అసలు ఏం ఫెసిలిటీస్ లేవు, అడ్మిషన్ మాకొద్దు అని చెప్పి మన వాళ్ళు రాశారు. ఇన్ వ్యూ ఆఫ్ ది aforesaid request of DME Andhra Pradesh Medical and Assessment Rating Board, NMC has decided to withdraw the letter of permission dated 16/8/2024 issued to Dr. Vyasa Government Medical College Pulivendula for the academic year 2024 to 25. Accordingly, the letter of permission dated 16/8/24 issued to the college is hereby withdrawn with immediate effect. The DME Andhra Pradesh is requested not to allocate any student to this college. This is the withdrawal letter. దీని అర్థం ఏంటన్నా, వచ్చేదాన్ని కూడా వద్దని చెప్పి దానికి కారణాలు కూడా మీరే చూపించి మీరే లెటర్ రాసి వస్తున్నటువంటి పర్మిషన్స్ని కూడా ఆపినటువంటి ఘోరమైన చరిత్ర ఈ దేశ చరిత్రలో ఒక కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే దక్కుతుంది. ఎవ్వరు కూడా ఇట్లాంటి దుస్సాహసం చెయ్యరు. నాకు అర్థం కాక అడుగుతా ఉన్నా, ఈ అన్ని కాలేజీలతో పాటు పులివెందుల కూడా మనం అనుకుంటున్నటువంటి 17 మెడికల్ కాలేజ్లో భాగమే కదా, పులివెందుల కూడా ఈ రాష్ట్రంలో భాగమే కదా, అదేదో ఫారిన్ కంట్రీలో లేదు కదా. ఎందుకంత కోపం మీకు, ఎందుకంత కక్ష మీకు పులివెందులంటే? మీ బాధ్యత కాదా? మీరు మనం చూస్తూ ఉన్నాం, అసలు మొదటి నుంచి కూడా వీళ్ళ తాపత్రయము తపనంతా కూడా కొత్త మెడికల్ కాలేజ్ తీసుకురావడం కంటే ఇక్కడున్నటువంటి ఎంతో ఆశతో హోప్తో వైద్య విద్య చదివేటువంటి విద్యార్థుల ఆశని మరి డెస్ట్రాయ్ చేస్తూ, వాళ్ళ తల్లిదండ్రుల ఆశని డెస్ట్రాయ్ చేస్తూ మీరు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారని కనుక మనం చూసినట్టయితే దీనికి కారణం ఏంటంటే ఒకటే, వాళ్ళు ఎంచుకున్నటువంటి ఫిలాసఫీ మొదటి నుంచి కూడా. ఏంటి ఆ ఫిలాసఫీ? ప్రైవేటైజేషన్ ఇస్ ద ఫిలాసఫీ ఆఫ్ దిస్ గవర్నమెంట్. ఈ ప్రైవేటైజేషన్ అనే కాన్సెప్ట్లో ఏంటి, ఎవరో ప్రైవేట్ వాళ్ళకి ఇవన్నీ కూడా దారాదత్తం చేయడం, ఏదైతే ప్రజల ఆస్తిగా ఈ యొక్క గవర్నమెంట్ కాలేజ్ని ఉన్నాయో, ఏదైతే ఆ గవర్నమెంట్ కాలేజ్ సంబంధించినటువంటి ల్యాండ్స్ ఉన్నాయో, ఈ ప్రజల యొక్క ఆస్తిని ప్రైవేట్ వాళ్ళకు దారాదత్తం చేయడం అనేది ఒకటి నిర్ణయించుకున్నారు. దాంట్లో భాగంగానే ఎలా పర్మిషన్లు తెచ్చుకోవాలనేటువంటి తపన కంటే ఏ సాకులు చెప్పాలి, ఎలా వద్దు, ఎలా రాకుండా చేయాలనేటువంటి దాని మీద ఎక్కువ తపన పడుతూ ఆరాట పడుతున్నారనేటువంటి విషయం మనకు స్పష్టం అవుతా ఉంది. ఇక
ఈ కాలేజ్ మీరు చూశారు. జగనన్నే కనుక ఉండి ఉంటే ఖచ్చితంగా ఈ సంవత్సరము ఈ 5 కాలేజ్ని ఏదేమైనప్పటికీ వార్ ఫుటింగ్ బేసిస్లో పనిచేసి ప్రారంభించే వాళ్ళము అనేటువంటి విషయము ఈ రాష్ట్ర ప్రజలే అంటున్నారు, నేనంటుంది కాదు. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా, ప్రజల తరఫున మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. We protest and demand, YSR Congress Party demands this government to complete the balance works and ensure better health for the people of the state. మెడికల్ కాలేజీకి ఇచ్చిన సొమ్ముని వీరు డైవర్ట్ చేశారు, వేరే కాలేజీలకి వేరే పథకాలకు వాడుతున్నారని మంత్రి అసెంబ్లీలో చెప్తా ఉన్నారు. అసలు మంత్రి గారు అదే నేను ఇందాక మాట్లాడుతూ ఉన్నా, అవగాహన ఉండి మాట్లాడుతున్నారో అవగాహన లేక మాట్లాడుతున్నారో మనకు అర్థం కావట్లేదు, లేదా అవగాహన ఉండి కూడా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి విషయం కూడా మనకు స్పష్టం అవుతా ఉంది. ఎందుకంటే మనం తీసుకున్న బడ్జెట్ ఏంటో అసలు మనం చూసుకుంటే మనము 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని తీసుకురావాలనుకున్నాం. ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటి, 8,500 ఖర్చు అవుతుంది. ఈ 8,500 ఖర్చు అనేది ఎవరో ఇస్తారనో ఏదో అవుతుందని అనుకోలే. మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనం దీనికంటూ పర్టికులర్ బడ్జెట్ని మనం కేటాయించుకొని, నిధులు కేటాయించుకొని మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున వీటిని మనం కట్టుకోవాలనుకున్నాం. ఒక 3 కాలేజీలకు మాత్రం కేంద్రం నుంచి 195 crores చొప్పున 3 కాలేజీలకి, పాడేరు, మచిలీపట్నం, పిడుగురాల, ఈ 3 కాలేజ్కి కేంద్రం మనకు సపోర్ట్ చేస్తుంది. అది కూడా 195 crores ఫర్ ఈచ్ కాలేజ్. రెస్ట్ అంతా కూడా మన స్టేట్ బడ్జెట్ నుంచే మనం ఖర్చు చేయాలనేటువంటి ఒక యాక్షన్ ప్లాన్తోనే మనం ముందుకు వెళ్ళడం జరిగింది. ఎంత అవసరం అవుతాయో అంతే ఖర్చు పెడతాం. స్టేజ్ ఆఫ్ వర్క్, ఏ స్టేజ్లో వర్క్ ఉంది, మనం యాక్షన్ ప్లాన్ ఏంటి, ఈ సంవత్సరానికి 5 కాలేజ్ చొప్పున తీసుకున్నాం. లాస్ట్ దానికి 5 కాలేజీలకు ఎంత ఖర్చు పెట్టాలో దానికి ఖర్చు పెట్టాలని ప్రారంభించుకున్నాం. ఈ సంవత్సరం తీసుకొచ్చేటువంటి 5కి ఎంత అవసరం అవుతుందో దాన్ని చూసుకొని ఖర్చు పెట్టుకుంటాం జాగ్రత్తగా. వచ్చే సంవత్సరం తీసుకురావాల్సిన 7 కోసం ఎంత అవుతుందో దాన్ని బట్టి, ఆ వర్క్ స్టేజెస్ని బట్టి, వర్క్ ప్రోగ్రెస్ని బట్టి, మన యొక్క ప్లాన్ ప్రకారం మనం ఏదైతే ఒక టార్గెట్ పెట్టుకున్నామో దానికోసం ఎంత అవుతుందో అంత పెట్టుకుంటాం. కానీ ఒకేసారి తెచ్చేయడం ఉండదు, అలా అని చెప్పి ఇక్కడ ఎక్కడికో పంపడం. ఎలా ఉన్నా కూడా పరిస్థితులు ఎలా ఉన్నా సమకూర్చి అవసరమైనంత వరకు ఖర్చు చేసుకుంటూ ముందుకెళ్ళేటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంగా మా మీద ఉంది. మేము అలాగే చేసాం. ఇక మంత్రి గారు ఏదో బురద జల్లాలని మాట్లాడుతున్నారు కాబట్టి ఇక మంత్రి గారు ఇవి కూడా అర్థం కాకపోతే మనం చేసేది ఏం లేదు. ఎందులో జరిగింది, ఎక్కడ జరిగింది? తీమనండి, ఇబ్బంది ఏం లేదు. కానీ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు, ఇది ప్రజలకు మంచి చేసినటువంటి ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం అని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ 6 నెలల కాలంలో మనం చూస్తూ ఉన్నాము. జగనన్న ఉంటే అమ్మఒడి వచ్చేది, జగనన్న ఉంటే చేయూత వచ్చేది, ఆసరా వచ్చేది, ఇలా జగనన్న ఉంటే ఈ పథకం వచ్చేది, ఆ పథకం వచ్చేది అని చెప్పి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అక్క, ప్రతి అన్న కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు మీ దృష్టికి కూడా వచ్చి ఉంటాయి. జస్ట్ 6 నెలలే అయింది కూటమి ప్రభుత్వం ఏర్పడి. ఇవన్నీ కూడా జగనన్న డీబీటీ పద్ధతిలో నేరుగా అక్క చెల్లెమ్మల అకౌంట్స్కి, అన్నల అకౌంట్స్కి వేసినటువంటి పరిస్థితి. ఎక్కడా కూడా ఇలాంటి వాటికి తావు లేకుండా చాలా ట్రాన్స్పరెంట్గా జగనన్న ప్రభుత్వం పనిచేసిందని మేము ఎప్పుడూ కూడా, ఎప్పటికైనా కూడా గర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితిలో మేమున్నాము. ఇక వీళ్ళు చెప్పినటువంటి చూస్తూ ఉన్నాం. సూపర్ 6 అన్నారు. సూపర్ 6 గురించి ఏమీ లేదు, ఇన్ని 6 నెలలు అవుతా ఉంది, సూపర్ 6 లేదు, ఏమీ లేదు, వాళ్ళు ఇస్తారన్న నమ్మకం ప్రజల్లో కూడా పోయింది. సో కాబట్టి ఏదో నెపం మా మీద వేయాలని మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ప్రజలకు మా పాలన మీద ఒక నమ్మకం ఉంది. ఇప్పుడు వాళ్ళే మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఇక వాళ్ళు ఏదో నిందలేస్తే మనం పెద్దగా పట్టించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రజలే సాక్ష్యం దీనికి. సోషల్ మీడియాని ప్రణాళిక ప్రకారం అరెస్టులు, భయాలు, వీటి ద్వారా సోషల్ మీడియాని నిర్వీర్యం చేసి మీ పార్టీ దూరం చేయడానికి అవును. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఈరోజు మేము అపోజిషన్లో ఉన్నామండి. అపోజిషన్లో ఉన్నాము, ప్రజల వాయిస్ లాగా ఉన్నాము, వాయిస్ ఫర్ ద పీపుల్ లాగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. మీరు ఏదైతే
ఏవైతే మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారో కూటమి ప్రభుత్వము, మరి మీ హామీలన్నీ ఏమైనాయి అని ఈరోజు సోషల్ మీడియా వేదికగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి యాక్టివిస్టులు కానీ ఫాలోవర్స్ కానీ ప్రశ్నిస్తే మీరు ఆ ప్రశ్నించడం తట్టుకోలేక అలా మమ్మల్ని ప్రశ్నించొద్దు, సో ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఏ ప్లాట్ఫామ్స్లో మమ్మల్ని ప్రశ్నించొద్దు అనేటువంటి ఒక ఇది ఉంది కాబట్టి, ఎందుకంటే వాళ్ళు చేయడానికి కూడా ఏం లేదు, చేసింది ఏం లేదు. సో ప్రశ్నించొద్దు అనేటువంటి ఉద్దేశంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక డ్రైవ్ మాదిరిగా సోషల్ మీడియా వాళ్ళందరినీ కూడా ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు, ఎక్కడ లేనివి ఎప్పుడూ వినలేనటువంటి సెక్షన్ల గురించి కొత్త కొత్త వాటి గురించి మాట్లాడుతూ మరి ఏ విధంగా జైల్లోకి పంపిస్తున్నారు సోషల్ మీడియా కేసుల్లో. సో కాబట్టి దీన్ని బట్టి అర్థమవుతుంది గొంతు నొక్కేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేమేం భయపడము, విల్ ఫేస్ ఇట్. అంటే మీరు పెట్టిన కేసుని పరిగణలోకి తీసుకుంటా మీ మీద కూడా కేసు రెడీ చేస్తున్నారు అనేది చూస్తున్నారు కదా. నేను గతంలో కూడా చెప్పాను, ఎలా ఉందంటే బయాజ్డ్గా వెళ్తున్నారు. ఇది ఇక లా అండ్ ఆర్డర్ అంటే ఒకటే పార్టీకి బయాజ్డ్గా వెళ్తూ ఉన్నారు. వాళ్ళకు ఒక న్యాయం, మనకు ఒక న్యాయం. చాలాసార్లు చెప్పారు, లా కెనాట్ బి సెలెక్టివ్గా ఉండకూడదు, అందరికి ఒకటే న్యాయం, చట్టం దృష్టిలో అందరూ ఒకటే కదా. సో ఈ బయాజ్డ్గా వెళ్తున్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొన్నాయని మనకు మొదటి రోజు నుంచి కూడా మనకు అర్థమవుతుంది. 6 నెలల్లో మనం చూస్తూ ఉన్నాం కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి. కాబట్టి ఇలా చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఏం చేసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగానే ప్రొటెస్ట్ చేస్తూ ఉంటుంది, ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడుతూనే ఉంటుంది, ప్రజల కోసం పోరాడుతూ ఉంటుంది. తనపై పోస్టులు పెడితే ఆవేదన వ్యక్తం చేసిన మంత్రి విడుదల రజని గతంలో మాపై పోస్టులు పెట్టారు, లోకేష్ బాబు మీద వీడియోలు చేశారు, అప్పుడు ఎందుకు స్పందించలేదు మా మంత్రిగా ఉన్న విడుదల రజని? ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తుంది, కన్నీరు కాలుస్తుంది, బాధ వ్యక్తం చేస్తుంది అని చెప్పి మీ మంత్రి స్వయంగా, మీ విశాఖ శాఖ మంత్రి, మీ బీసీ పెట్టే ఇప్పుడు మంత్రిగా ఉన్నారు, ఆమె ఆరోపణ చేస్తుంది. ఏమంటారు మేడం దీని మీద? అన్న మీరు చూస్తూ ఉన్నారు, ఫ్రిక్షన్కి కూడా ఒక హద్దు ఉంటుంది, ఫ్రిక్షన్ కూడా ఒక లిమిట్ ఉంటుంది. మేము ఎమ్మెల్యేలుగా ఉండి మేము మంత్రులుగా పనిచేసి మాకు ప్రజలకు సంబంధించినటువంటి ఎన్నో బాధ్యతలు మా మీద ఉంటాయి, మంచి చెడ్ల గురించి బాధ్యతలు ఉంటాయి, అడ్మినిస్ట్రేషన్ మేము నడపాలి. ఎవరి మీద కేసులు పెట్టి వాళ్ళని అంత ఫాలోఅప్ చేసి వాళ్ళు ఇచ్చే ఒక కుక్డ్ నెరేటివ్ వాళ్ళు ఏదో ఒక వాంటెడ్గా చేస్తున్నటువంటి దాని మీద మనం ఏం చేస్తామో ఫ్రిక్షన్ కూడా ఒక హద్దు ఉంటుంది. మాకంత అవసరమూ లేదు, మేము ఎప్పుడు అట్లాంటివి చేయలేదు. అది 3rd ఫేజ్ కింద తీసుకున్నామన్నా. సో ఆ ఫేజ్లో మనం ప్లాన్ చేసాం కాబట్టి ఆ ఫేజ్కి తగ్గట్టుగా మనం దాని మీద అడుగులు వేసాం. ఎస్, ఖచ్చితంగా వాళ్ళకు మంచి భరోసాని ఇస్తాము. మా నాయకుడు ఉన్నాడు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే మాకు భరోసా. కాబట్టి అందరూ ధైర్యంగానే ఉన్నారు. ఏదో మీరు మమ్మల్ని ఏదో బెదరగొట్టాలని మీరు చేస్తున్నారు, నో ప్రాబ్లం, విల్ టేక్ ఇట్. బట్ మేమేం భయపడము, ఇంకా మేము ధైర్యంగా ముందుకు వస్తామని తెలియజేసుకుంటున్నాం.